నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు జయప్రద శిష్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశుల వారికి ఏ ఏ గ్రహ మార్పులు జరిగే అవకాశం ఉందో ఒక్కసారి తెలియచేయండి అమ్మ. తప్పకుండా నాన్న. అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు అనేది కంటే కూడా గ్రహాలు కూడా కొన్ని గ్రహాలు వక్రిస్తున్నాయి, స్తంభిస్తున్నాయి. సో మన గోచార ఫలితాల్లో ఉండే అయితే గురువు, రాహు, శని భగవానుడు, తర్వాత కేతువు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో గ్రహాలన్నీ కూడా అవి అలాగే కదలకుండా ఉన్నాయి. సంవత్సర ఫలితాల వరకు అవి అలాగే ఉంటాయి. కాకపోతే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఏంటంటే గ్రహాలు కొన్ని వక్రించడం, అంటే వెనక్కి తిరగడము, కొంచెం ముందుకు వెళ్ళడం అనేవి ఉంటాయి కదా. అలా వెనక్కి వక్రిస్తూ ఉన్నాయి గురువు. ఈ మాసంలో 9వ తారీఖు, అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురువు వక్రిస్తున్నాడు. దానివల్ల కొన్ని ఫలితాలు బాగుంటాయి, కొన్ని రాసుల వాళ్ళకి, కొంతమందికి బాగుండదు. తర్వాత శని భగవాన్ ఆల్రెడీ వక్రించే ఉన్నాడు. దానికి సంబంధించిన ఫలితాలు మనకు అందుతూ ఉన్నాయి. రాహు కేతులు ఇద్దరు కూడా మనకి ఎనర్జీస్, ఎలాగైతే నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయో ఆ ఫలితాలు అలాగే వస్తున్నాయి. కాకపోతే ఈసారి ఏంటంటే మాస ఫలితాల్లో కూడా శుక్రుడు, కుజుడు స్తంభిస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే కొంచెం వరకు కర్కాటక రాశి, మిథున రాశిలో ఆయన ఉండడం వల్ల ఎక్కువ కాలము, దీనివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం కష్టకాలంగా చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఈ మాస ఫలితాలు, ఈ అక్టోబర్ మాస ఫలితాలు ఇలా జరుగుతున్నాయి. అయితే గోచార రీత్యా జరిగే ఈ ఫలితాలన్నీ కూడా ఎవరైనా సరే వాళ్ళ సంబంధించిన జన్మజాతకం ప్రకారంగా తీసుకోవాలి. వాళ్ళ జన్మజాతకంలో ఏ స్థితి, గ్రహస్థితి నడుస్తుందో ఆ స్థితి ప్రకారంగా ఇప్పుడు నడిచే స్థితి ఎంతవరకు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో, అనుకూల ఫలితాలు వస్తున్నాయి చూసుకోవాలి. జన్మజాతకం తెలియని వాళ్ళకి ఈ జాతకం ఈ విషయంలో చూసుకుంటే 40% పనిచేస్తుంది వాళ్ళకి. సో జన్మజాతకం ఉండి దశ బాగుండి యోగం కాలంలో నడుస్తున్నప్పుడు ఈ గోచారంలో జరిగే ఏవైతే మార్పులు చేర్పులు ఉన్నాయో వాటి ఫలితాలు ఎక్కువగా పట్టించుకోకలేదు. ఒక 10 నుంచి 15% వరకు పట్టించుకోవచ్చు. కానీ అసలు జాతకం తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఈ గోచార ఫలితాలు అనేది 40% పనిచేస్తుంటుంది. ఎందుకంటే మన పేర్లో ఉన్న నెంబరు నామరాశి అంటాం. ఆ నామరాశితో ఏదైతే జత కలుస్తుంది గోచారంలో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, తర్వాత అనుకూలంగా ఉన్నాయో అవి వీళ్ళకి మొత్తం ఫలితాలు అందిస్తుంటాయి. ఈ ఫలితాల రూపంగానే వీళ్ళకి ముందుకు వెళ్ళేది జరుగుతూ ఉంటుంది. సో అలా మనం చూసుకుందాం. ఈ అక్టోబర్ మాస ఫలితాలు ఎవరెవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరెవరికి ప్రతికూలంగా ఉందో చెప్పుకుందాం. అలాగే అమ్మ, ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి, మరి మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. తప్పకుండా. సో మేషరాశి ఫలితాలు అంతే ఈ మాసంలో కొంచెం వీళ్ళకి అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి ప్రతి మాసము మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం గోచారంలో కానీ వీళ్ళకి పర్సనల్గా కానీ బాగుంది. ఎందుకు బాగుంది అంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు వీళ్ళకి, ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళ రాశాధిపతి ఎవరైతే ఉన్నారో వారు ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో, మంగారకుడు, కుజుడు ఏ స్థానంలో ఉన్నారో వీళ్ళకి అన్ని అనుకూలంగా జరిగే పనులు చాలా వరకు జరుగుతున్నాయి. మేషరాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుందనే చెప్పుకోవచ్చు. ఏది బాగాలేదు అనడానికి కొన్ని వ్యాపారస్తులకి కొంత కుటుంబంలో ఉండే చిన్న గొడవలు, కలహాలు, తర్వాత ఉద్యోగస్తుల్లో కొన్ని బదిలీలు అవ్వడం కానీ, తర్వాత తోటి ఉద్యోగస్తులతో గొడవలు కానీ తప్ప మిగతా విషయాల్లో అంత పెద్దగా, అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే కమ్ అండ్ గో లాగా ఉంటాయి. కానీ వీళ్ళకి అదేదో పెద్ద పర్టికులర్గా పాటించాలి మనం, చాలా డిస్టర్బ్ అవుతున్నాం అనే ఫలితాలు అయితే లేవు మేషరాశి వాళ్ళకి. తర్వాత ఏంటంటే వీళ్ళకి గురువు వక్రించి తిరిగి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు కనుక ఏమవుతుంది, చాలా కాలం నుంచి ధనం ఏదైతే ఎక్కడైనా వీళ్ళు ఇచ్చినది రావట్లేదు, అప్పుగా ఇచ్చినది రావట్లేదు అనుకునే వాళ్ళకి కొంచెం అది రిలీఫ్ అయ్యి దాని నుంచి వస్తుంది. తర్వాత లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, లోన్స్ అవ్వట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి లోన్లు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఇల్లు కడదాం, ఇల్లు గురించి కానీ అయితే ఇల్లు కొందామని కానీ స్థలం కొందామని అనుకునే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం వీళ్ళకి. ఇంకా ఎవరెవరికి బాగుంది మేషరాశి వాళ్ళకంటే వివాహ విషయంలో వివాహాలు అవుతాయని మనం లాస్ట్ టైం చెప్తూనే ఉన్నాం. లాస్ట్ మంత్ కూడా చెప్పాం. ఈ మంత్ కూడా ఏంటంటే వీళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో చాలా ఏళ్ళ నుంచి మేషరాశి వాళ్ళకి వివాహాలు అవ్వకుండా ఆలస్యం అవుతూ ఉన్న వాళ్ళకి ఈ మాసంలో వివాహాలు వచ్చే అవకాశం, అంటే సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. చేసుకోవచ్చు వివాహాలు, మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా ఏంటంటే వివాహాలు అవ్వడం ఒక ఎత్తు అయితే, సో వివాహం కుదరడము, మళ్ళీ అది ఇబ్బంది పడ్డము, డివోర్స్ అవ్వడం ఇలాంటి జరుగుతుంటాయి కదా. ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే అనుకూలమైన వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడైతే గురువు వీళ్ళని 9వ తారీఖు నుంచి ఎప్పుడైతే గురువు నుంచి చూస్తున్నారో మంచి కుటుంబాలతో, మంచి వాళ్ళతో స్నేహం ఏర్పడడం కానీ, మంచి వాళ్ళతో సంబంధం ఏర్పడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అందుకని చక్కగా చేసుకోవచ్చు. ఇంకా వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కూడా ఈజీగా డబ్బులు, అంటే ఇప్పుడు ఇంతకుముందు
మనీ అనేది కొంచెం టైట్గా నడుస్తూ ఉండేది వాళ్ళకి. వస్తుంది, వస్తుంది, కరెక్ట్గా వస్తుందో రాదో అనే అది అనుమానాలు ఉండేవి. ఇప్పుడైతే గురువు అయితే ఎప్పుడైతే చూస్తున్నారో చక్కగా వీళ్ళకి డబ్బులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళు చేయాల్సిన మెయిన్ విషయాలు ఏంటంటే, కొంతవరకు ఎవరిని ఏమి అనకుండా, మాట తోలనాడకుండా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా, అంటే ప్రతిరోజు దైవస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి. లేకపోతే ఏంటంటే, ఇక రాహు ద్వితీయంలో రాహు, వీళ్ళకి ఏదైతే వ్యయస్థానంలో రాహు ఉన్నారో, వ్యయస్థానంలో రాహు కొంచెం మాయ చేయడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరుగుతూ ఉంటుంది. తర్వాత రవి బుధులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ప్రతికూలంగా మారారు వాళ్ళు. సో ఏ విషయంలో అంటే రాజకీయ పరంగా ఇబ్బందులు పడవచ్చు, వ్యాపార విషయంలో మోసపోయే అవకాశం ఉంది, సమయానికి మన బుద్ధి పని చేయకుండా పక్కకి వెళ్ళి వక్రించే అవకాశంగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే కొంచెం విషయాలు దైవనామస్మరణ చేయడం వల్ల వీళ్ళకి ఆ పనులు కూడా అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళకి ఏంటంటే కుజుడు తృతీయ స్థానంలో నుంచి 20 తారీఖు తర్వాత కర్కాటకంలో మారుతారు. సో చతుర్థ స్థానంలో ఎప్పుడైతే కుజుడు కొంచెం మారుతారో కుటుంబంలో కొన్ని విషయాలు, చికాకులు, డిస్టర్బెన్స్ మొదలవుతాయి. ఇబ్బంది పడని అంత మరీ భయపడే అంత కాదు, కొంచెం మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం ఆరోగ్య సమస్యలు, తెలిసిన వాళ్ళకి అంటే మన ఇంట్లో వాళ్ళకి, బంధువులకు కానీ, అన్నదమ్ములు కానీ ఏదో ఒక తెలియని ఒక విషయం ఇబ్బంది పడ్డం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా నామస్మరణ దైవనామస్మరణ చేయడం వల్ల వీళ్ళకి ఆ పనులన్నీ కూడా దిగ్విజయంగా చేసుకోగల అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలియచేయండి ఒకసారి. విద్యార్థులు కష్టపడి చదవాలి నాన్న, ఎందుకంటే వీళ్ళకి మెయిన్ వ్యయస్థానంలో రాహు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడైతే రాహు అప్పుడు మారారో అప్పటి నుంచి వీళ్ళకి కొంత బద్ధకాన్ని, ఖచ్చితంగా అనుకున్న పని అనుకున్నట్టు చేసుకోకుండా వెళ్ళే దారి చదువుకుందాం అనుకున్నా కూడా అదేదో ఫోన్లు చూసుకొని ఫోన్లో చదువుదాం అని ఫోన్లో వేరే మెసేజ్ చూడడము, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండిపోవడము, ఇలా ప్రతిదీ ఆటంకాలు పడుతూ ఉన్నాయి. కొంచెం శ్రద్ధ వహించి కష్టపడి చదవాలి. మరి అలాగే అమ్మ, వీళ్ళు కోర్టు సమస్యల నుంచి బాధపడుతున్న వారు కానీ, భూ వివాదాల గురించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? మరి ఈ మాసం వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందన్న. కోర్టులో విషయాలు ఏమైనా ఉంటే అవి తేల్చుకొని క్లియర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే శని భగవానుడు వక్రించి ఉన్నారు కనుక నవంబర్ నుంచి ఆయన తిరుగమనంలో వస్తాడు మరి. సో అప్పుడు మళ్ళీ వీళ్ళకి వచ్చే ఇబ్బందులు అవి ఎలాగ శని భగవాన్తో వచ్చే ఇబ్బందులు ఉంటాయి. అది ఇప్పుడు ఏంటంటే శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక ఏవైనా సమస్యలు ఉన్నా, కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఉన్నా అవి తేల్చేసుకొని ఈ మంత్లో క్లియర్ చేసేసుకోవాలి వీళ్ళు. లేకపోతే మళ్ళీ వాయిదా పడుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే కుజుడు కూడా తృతీయ స్థానం నుంచి మళ్ళీ వీళ్ళకి మారుతున్నారు చతుర్థ స్థానంలో. అక్కడే చాలా రోజులు కుజుడు ఉండబోతున్నాడు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి అంత శక్తి, అంత ఎనర్జీస్ అనేది తక్కువ అవుతాయి. ఎందుకంటే బుధ స్థానం అనేది కుజుడికి అంత ఫేవర్ కాదు, ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశమే ఉంటుంది. సో వీళ్ళకు కూడా కొన్ని విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారమ్మా? ఖచ్చితంగా దైవనామస్మరణ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆంజనేయస్వామి ఆరాధన, నచ్చిన వాళ్ళు తర్వాత గురువు ఒక ఆరాధన, అంటే గురువు వక్రీసి చూస్తున్నాను వీళ్ళకి గురువు ఒక ఆరాధన, ఇవి ఆరాధన చేయడం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆదివారము దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. వీళ్ళు ప్రదక్షిణాలు చేసుకొని వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవాలి. తర్వాత గోశాలలో కాస్త గోసేవ చేయాలి. చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు రాకుండా బయటపడతారు. ఎందుకంటే అనారోగ్య సమస్య అనేది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వీళ్ళకి. ఆ అనారోగ్య సమస్య రాకుండా కాపాడుపడుతుంటారు ఈ గోశాలలో సేవ చేసుకోవడం వల్ల. అలాగే అమ్మ, మేషరాశి వారికి మరి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది, వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.